హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 12 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 43 పోస్టులు ఉండడం జరిగింది. ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. అర్హత ఉండేవారు మే 28వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జూన్ 14వ తేదీ నాటికి విడుదల చేస్తారు. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే జూన్ 19వ తేదీలోపు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. జూన్ 25వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. జూలై 1వ తేదీన సెలెక్ట్ అయిన వారికి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో షెడ్యూల్లో తెలియజేయడం జరిగింది. అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉమ్మడి అనంతపురం లేదా పూర్వపు అనంతపురం జిల్లా ప్రకారం ఖాళీల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాల యొక్క వివరాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్ట్ ఉంది. రోస్టర్ పాయింట్స్ కూడా పోస్టుల ఎదురుగా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. వీటికి అనుగుణంగా ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబు. 54,060 రూపాయలు శాలరీ ఇస్తారు. రేడియోగ్రాఫర్ పోస్టులు 2 ఉన్నాయి. 35,570 రూపాయలు శాలరీ ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 ఉన్నాయి. 32,670 రూపాయలు శాలరీ ఇస్తారు. ఆడియోమెట్రీషియన్ లేదా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. 32,670 రూపాయలు శాలరీ ఇస్తారు. ఫిజియోథెరపిస్ట్ ఒక పోస్ట్ ఉంది. ఇది అవుట్సోర్సింగ్ జాబు. 21,500 రూపాయలు శాలరీ ఇస్తారు. ఇక ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ 2 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ 3 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ 2, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జీడీఓ లేదా జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు 22 ఉన్నాయి. 15,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నింటికి కూడా ప్లంబర్ ఉద్యోగం కూడా ఒకటి ఉంది. దీనికి కూడా 15,000 రూపాయల శాలరీ ఇస్తారు. మొత్తం 43 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉంటే మే 28వ తేదీలోపు అప్లై అయితే చేయాల్సి ఉంటుందని చెప్పారు. క్వాలిఫికేషన్స్ వివరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బయోమెడికల్ ఇంజనీర్ ఉద్యోగానికి బయోమెడికల్ ఇంజనీర్లో బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. రేడియోగ్రాఫర్ జాబ్కి సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటి లేదా బీఎస్సీ రేడియాలజీ మరియు ఇమేజింగ్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ పూర్తి చేసిన వాళ్ళైతే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో తప్పనిసరిగా చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆడియోమెట్రీషియన్ జాబ్కి ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఆడియోమెట్రీ టెక్నీషియన్లో పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీ బీఎస్సీ అనేది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్లో లేదా బ్యాచిలర్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఫిజియోథెరపీలో పూర్తి చేసిన వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ జాబ్కి అప్లై చేయొచ్చు. రికార్డ్ అసిస్టెంట్కి కేవలం 10th పాస్ అయితే చాలు. ల్యాబ్ అటెండెంట్కి 10thతో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 10thతో పాటు నర్సింగ్ ఆర్డర్లీగా హాస్పిటల్లో మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇక పోస్ట్ మార్టం అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేటు, జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ అలాగే వీటన్నిటికీ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ చాలు. ప్లంబర్ ఉద్యోగం అయితే ఎస్ఎస్సితో పాటు ప్లంబింగ్ ట్రేడ్లో ఐటీఐ లేదా ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్లో లేదా మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేస్తే అప్లై చేయొచ్చు.
కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉండవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫీజు విషయానికొస్తే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు 500 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 300 రూపీస్ ఫీజు ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. అర్హత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు, అలాగే వారికి ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజీ పాయింట్లు యాడ్ చేయడం, ఇలాంటి వాటి ఆధారంగా మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎలిజిబిలిటీ ఉంటే అనంతపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వద్ద అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.